వీరధర్మ మూసి ఉన్న పెద్ద తలుపును లోపలికి తోశాడు. ఇత్తడి కుప్పెలు, పువ్వులు తాపడం చేసిన తలుపు బరువుగా లోపలికి జరిగింది. పొడుగాటి నడవకు రెండు వైపులా విశాలమైన అరుగులు. వీరధర్మ నడవసాగాడు. లోపల నుంచి రకరకాల శబ్దాలు గందరగోళంగా వినవస్తున్నాయి. రోకళ్లతో దంచుతున్న శబ్దాలు, నూరుతున్న శబ్దాలు. వీరధర్మ నడవ దాటి విశాలమైన ఆవరణలోకి ప్రవేశించాడు. రకరకాల శబ్దాలు సృష్టిస్తున్న దృశ్యాలు అతని ముందు ప్రత్యక్షమయ్యాయి. పెద్ద పెద్ద రోళ్లల్లో వేసిన మూలికలను, ఎండుటాకులను కొందరు రోకళ్లతో దంచుతున్నారు. కొందరు శిష్యులు వెడల్పాటి కల్వాల ముందు కూర్చుని ఔషధ మిశ్రమాలను నూరుతున్నారు. కొందరు రుబ్బురోళ్లలో వేసిన రంగురంగుల పదార్థాలను పిండి రుబ్బినట్టు రుబ్బుతున్నారు. ఆగ్నేయ దిశలో వెడల్పాటి పాత్రలో ఏవో ద్రవాలు కుతకుతమంటూ ఉడుకుతున్నాయి. ఔషధాలు వాసన ఆవరణ అంతా వ్యాపించింది. ఏదో పాత్రను రెండు చేతులతో మోసుకుంటూ ఒక యువకుడు వీరధర్మ దగ్గరగా వచ్చాడు. నిర్లక్ష్యంగా యగాదిగా చూశాడు. ఎవరు? మీ గురువుగారు, వీరధర్మ అన్నాడు. ఉన్నారా? ఉన్నారు. అపరిచితుల్ని చూడరు, వెళ్ళు. నేను అపరిచితుణ్ణి కాను, వీరధర్మ చిరునవ్వుతో అన్నాడు. ఎక్కడున్నారు? ఈ సమయంలో గురువుగారు ఎవరిని చూడరు, యువకుడు నిర్లక్ష్యంగా అన్నాడు. ఇందాక అపరిచితుల్ని చూడరు అని ఎందుకన్నావు? దాని అర్థం ఏంటి? పరిచితులను చూస్తారనేగా, వీరధర్మ సూటిగా చూస్తూ అడిగాడు. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటాను, వెళ్ళు వెళ్ళు, యువకుడు కోపంగా అంటూ కదలబోయాడు. వీరధర్మ అతని భుజం మీద చేతిని వేశాడు. గురువు గొప్పతనం నిలవాలంటే శిష్యుడు వినయంగా మర్యాదగా ప్రవర్తించాలి అంటూ కుడివైపున మూసి ఉన్న తలుపు వైపు వెళ్ళబోయాడు. యువకుడు తటాలన కదిలి వీరధర్మ దారికి అడ్డుగా నిల్చున్నాడు. గురువుగాడు చూడరు అని అన్నాడు. వినిపించలేదా? లేక అర్థం కాలేదా? వినిపించుకోలేదు, అర్థం చేసుకోలేదు అంటూ వీరధర్మ అతన్ని విసురుగా పక్కకి తోశాడు. యువకుడు పట్టు తప్పి పడిపోయాడు. అతను భక్తితో మోస్తున్న పాత్ర చప్పుడు చేస్తూ కింద పడింది. పాత్రలోని ఔషధ ద్రవం ఒలికిపోయి ఎర్రగా రక్తంలా కాలువ కట్టింది. పాత్ర చేసిన చప్పుడు విన్న శిష్యులందరూ చేస్తున్న పనులు ఆపేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. కింద పడిన యువకుడి ముఖం పూర్తిగా ఔషధ ద్రవంతో తడిసిపోయింది. తన మీద కోపంతో అతని ముఖం ఎర్రబారినట్టు అనిపించింది వీరధర్మకు. నవ్వుకుంటూ గుమ్మం వైపు నడిచాడు. వీరధర్మ చప్పుడు కాకుండా తలుపు లోపలికి తోశాడు. దానిని వెంబడిస్తూ లోపలికి ప్రవేశించి చప్పుడు కాకుండా మూసివేసి దానికి వీపు ఆంచి నిల్చున్నాడు. విశాలమైన మందిరం. గోడల సమీపంలో వరుసగా రకరకాల లోహ పాత్రలున్నాయి. ఔషధాలున్న పాత్రలు కావచ్చు. మందిరంలో మధ్యలో వెడల్పాటి అడుగులున్నాయి. వాటి మీద కూడా చిన్న చిన్న ఔషధ పాత్రలు, కొన్ని మట్టి పాత్రలు కూడా ఉన్నాయి. మధ్యలో ఉన్న అరుగు సమీపంలో ఆసనం మీద కూర్చున్న రాజవైద్యుడు సుమాత్రుడు చికిత్స చేస్తున్నాడు. చికిత్స చేయించుకుంటున్న వ్యక్తి అప్పుడప్పుడు మూలుగుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, సేనాపతి భుజబలుడు. బొటనవేలు తెగిపోయేంత దెబ్బ ఎలా తగిలింది సేనాపతి? సుమాత్రుడు కట్టుకట్టడానికి ఉద్యుక్తమవుతూ అడిగాడు. అబ్బా, ఎందుకు అడుగుతారు? మా భవనంలోని చిన్నపాటి ఆయుధాగారంలో మా ముత్తాతగారు సన్నటి బంగారు దారంతో వేళ్లాడదీసిన పెద్ద ఖడ్గం ఉంది. వెంట్రుకవాసి బంగారు దారం బరువైన ఖడ్గాన్ని ఎన్ని తరాలు మోస్తుంది? రాత్రి నేను వెళ్ళేసరికి ఆ ఆయుధాగారంలో ప్రతి రాత్రి దీపారాధన చేస్తాలేండి. అబ్బా, వెళ్ళేసరికి దారం తెగి ఖడ్గం నా వేలి మీద పడింది. వేలు కసుక్కన తెగిపోయింది. దురదృష్టం, కుడి చేతి బొటన వేలు ఏకలవుడిలాగా తెగిపోయింది. ఇంక మీరు ఆయుధం పట్టలేరు. కుడి చేతి వాటం కదా మీది. కృత్రిమంగా ఏమైనా చేయగలరా? భుజబలుడి కంఠంలో ఆశ. రాజవైద్యుడు చిన్నగా నవ్వాడు. ఈ సుమాత్రుడు సుశ్రుతుడు కాడు. వీరధర్మ గట్టిగా కరతాళ ధ్వని చేశాడు. సుమాత్రుడు, భుజబలుడు ఇద్దరూ ఒకేసారి ఉలిక్కిపడి తిరిగి చూశారు. రాజవైద్యుడి ముఖంలో ప్రశ్నార్థకం, సేనాపతి ముఖంలో బెదురు ప్రత్యక్షమయ్యాయి. వీరధర్మ గంభీరంగా అడుగులు వేస్తూ ఇద్దరిని సమీపించాడు. అయ్యా, అభినవ ధన్వంతరి గారు, మీ సేనాపతి వారి బొటనవేలిని బలి తీసుకుంది ఆయన గారి ముత్తాత గారి వీరఖడ్గం కాదు, ఇదిగో ఈ పిడిబాకుని లాగి చూపిస్తూ అన్నాడు వీరధర్మ. ఎవరు నువ్వు? అనుమతి లేకుండా ఎందుకు వచ్చావు?
వెళ్ళవతలకి సుమాత్రుడు గద్దించాడు. ఈ బాకుతో భుజబలుడి అంగుష్టాన్ని ఛేదించి పారేశానంటే ఆశ్చర్యం కలగలేదా నీకు? పోనీలే, ఎవరు నువ్వు అన్నావు మర్చిపోయావా? మా అమ్మకు వైద్యం చేయడానికి ఔషధంలోకి అనుపానంగా తొలి ఈత సింహం పాలు తెమ్మన్నావే నువ్వు నన్ను, అది మర్చిపోయావా? వీరధర్మ వెటకారంగా అన్నాడు. నిర్ఘాంతపోయిన సుమాత్రుడు చిటికలో తేరుకున్నాడు. ఓహో, నువ్వా నాయనా, వచ్చావా? సింహక్షీరం తెచ్చావా? తెచ్చాను. నువ్వు నిర్ధారించిన 3 వారాల కన్నా 3 రోజులు ముందే అమ్మకు చికిత్స చేస్తావా? పరిహాసం వద్దు నాయన, నీ మాతృమూర్తి అస్తమించిందని మిలిందుడు తెలియజేశాడు. ఎంత రాజవైద్యుడినైనా చికిత్స చేయగలడు కానీ ఆయుష్ పోయలేడుగా. వ్యాధి వచ్చినా రాకపోయినా జాతస్య మరణం ధ్రువం అన్నాడు. అవును, పుట్టినవాడు గిట్టక తప్పదు. నీ విషయంలో ఆ సృష్టి ధర్మాన్ని నిజం చేయడానికే వచ్చాను. వీరధర్మ సుమాత్రుడి ముఖంలోకి చూస్తూ అన్నాడు. ఎవరితో పరాచికలాడుతున్నావో తెలుసా? సుమాత్రుడు గంభీరంగా అన్నాడు. రాత్రి సమ్మోహన శయ్యాగారంలో నీ మిత్రుడు భుజబలుడితో పరాచికాలాడాను. ఇప్పుడు నీతో ఆడటానికి వచ్చాను. ఇప్పుడు రాజు సేనాపతి, అప్పుడు రాజు సేనాపతి, ఇప్పుడు రాజవైద్యుడు. చికిత్సకు అవసరం లేని సింహం పాలు అనే అనుపానం సాకుతో సకాలంలో నా మాతృమూర్తికి చికిత్స చేయకుండా నాటకమాడి ఆమె అకాల మరణానికి కారణమయ్యావు. నేనా నీ తల్లిగారి అకాల మరణానికి కారణమయ్యానా? భుజబల, రాత్రి నాకు వివరించిన మీ దారుణ పథకం గురించి సుమాత్రుడికి గుర్తు చేయి, మర్చిపోయి ఉంటాడు. సుమాత్రుడు మెల్లగా తలదిప్పి భుజబలుడి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. భయము బాధ నిండిన కళ్ళతో నిస్సహాయంగా చూశారు భుజబలుడు సుమాత్రుడి వైపు. పెదవులు పగిలిపోయి, పలువరుస పదిలిపోయి, చేతి బొటనవేలు తెగి నరకబడి, మీరు కూడా నిజం చెక్కేస్తారు ఆచార్య. నీ వంతు నిజం కక్కించమంటావా? వీరధర్మ అందుకుని అన్నాడు. రాజాజ్ఞ అమాత్యుల ద్వారా నాకు అందింది. రాజాజ్ఞ పాలించక తప్పదు. నేను ఈ వ్యవహారంలో నిమిత్త మాత్రుడిని. అపార్థం చేసుకోకు నాయనా, అర్థం చేసుకో. సుమాత్రుడు తెలివిగా అన్నాడు. నేను కూడా నిమిత్త మాత్రుడినే సుమాత్ర. నిన్ను రాజు శాసిస్తే నన్ను నా విధి, నా ధర్మం, నా కర్తవ్యం శాసిస్తున్నాయి. నన్ను మృత్యుముఖంలోకి సాగనంపి నా మాతృమూర్తి మరణానికి కారకులైన వాళ్లను శిక్షించకుండా వదిలిపెట్టను. తొలిచూలు సింహం పాలు నెపంతో నన్ను క్రూర జంతువుల మధ్యకు పంపించావు. సింహం పాలు ఏ లోహాన్నైనా చిల్లులు పొడిచి నాశనం చేస్తుందని, కేవలం బంగారు పాత్రలోనే సింహక్షీరాన్ని సేకరించాలని వైద్య విజ్ఞానం నిధి అయినా నువ్వు చెప్పలేదు. ఎందుకు? వీరధర్మ సుమాత్రుడి కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. అది ఆ రహస్యం ఎందుకో నేనే చెప్తాను రాజవైద్య, వీరధర్మ గంభీరంగా అన్నాడు. సింహక్షీరం నేను తీసుకురావడం నీకు ఇష్టం లేదు. సింహక్షీరం అనుపానంగా ఇచ్చే ఔషధం ఏదీ లేదు. నేను తిరిగి రానని, సింహాలకు ఆహారమైపోతానని గాఢంగా విశ్వసించావు. మరో కారణం ఏమిటంటే, నా తల్లి అతి సామాన్యురాలు, వృద్ధురాలు, పేదరాలు. ఆమె ప్రాణాలకు నీ దృష్టిలో విలువ లేదు. ఆమె ప్రాణాలు, నా ప్రాణాలు నువ్వు సుగంధ ద్రవ్యాలతో కలిపి చక్కగా నమిలి రసాన్ని ఆస్వాదించాక ఉమ్మివేసే ఎంగిలి తాంబూలం పిడచలతో సమానం నీకు. అలాంటిదేం లేదు. సింహక్షీరం ఉపాయం నాది కాదు, మహామంత్రి దేవబుద్ధిది. బంగారు పాత్ర గురించి చెప్పవద్దన్నది ఆయనే. సుమాత్రుడు చాడీ చెప్తున్నట్టు అన్నాడు. నా విషయంలో, నా మాతృమూర్తి విషయంలో మంత్రి పరోక్ష దోషి, నువ్వు ప్రత్యక్ష దోషివి. నా నామధేయం నీకు తెలుసు. వీరధర్మ, వీరత్వాన్ని దృఢంగా ఆచరిస్తాను. వీరత్వంలో ధర్మాన్ని పాటిస్తాను. నీ నాలుక నా విషయంలో నాతో అసత్యాలు పలికింది. అభూత కల్పనలతో నమ్మించి నన్ను కీకారణ్యానికి పంపింది. తప్పు, నేరం నీది కాదు రాజవైద్య, నీ నాలుకది. నేను నిన్ను శిక్షించను. నేరం చేసిన నీ నాలుకను శిక్షిస్తాను. సుమాత్రుడు వణికిపోతూ చూశాడు. అప్రయత్నంగా కొంచెం వెనక్కి జరిగాడు. నాయనా నన్ను క్షమించు. తడబడుతూ వదులుతున్న సుమాత్రుడి మీద నుండి వీరధర్మ తన చూపుల్ని సేనాపతి భుజబలుడి వైపు మళ్లించాడు. భుజబలుడి ముఖం చెమట బిందువులతో నిండిపోయింది. కళ్ళల్లో భయం తొంగి చూస్తోంది. భుజబల, మీ రాజవైద్యుడికి పోని వైద్యరాజుకు నేను విధిస్తున్న శిక్ష న్యాయసమ్మతమైనదేనా?
క్షణంలో కార్యరూపం ధరించబోయే జిహ్వచ్ఛేద శిక్షకు ప్రత్యక్ష సాక్షిగా ఉంటావా? మీ రాజుగారికి మనవి చేసి నాకు శిరచ్ఛేద శిక్ష విధించొచ్చుగా. భుజబలుడు గజగజ వణికిపోతూ చూశాడు. ఆదరా బాదరా ఆసనం మీద నుంచి కిందికి దూకేశాడు. ఆగు! వీరధర్మ హూంకరించాడు. నీ బొటనవేలి రక్తాన్ని రుచి చూసిన ఈ క్షుద్రఖడ్గంతో మీ ఆచార్యుల నాలుకలు నెమ్మదిగా కోస్తాను చూడు. పద్మ, వద్దు వద్దు, నేనేమీ చూడను, నాకేమీ తెలీదు. భుజబలుడు గుమ్మం వైపు తప్పటడుగులు వేయడం ప్రారంభించాడు. సుమాత్రుడు దూరంగా గెంతి పారిపోబోయాడు. వీరధర్మ ఎడం చేత్తో అతని పొడుగాటి జుత్తుని ఒడిసి పట్టుకున్నాడు. విసురుగా ఆసనం మీదికి తోశాడు. రెప్పపాటులో అతని చేతిలో బాకు ప్రత్యక్షమైంది. రాజవైద్యుడు భయంకరంగా అరిచాడు. నోరు తెరిచి అరవడం ప్రమాదం అని క్షణంలో గ్రహించి 2 చేతులతో నోటిని బలంగా మూశాడు. వీరధర్మ చిరునవ్వుతో చూశాడు. నీ చేతులు నన్ను అడ్డుకోలేవు సుమాత్ర. మాట పోయినా చేతులతో వైద్యం చేయొచ్చు. నువ్వు ఆలోచించు. చేతుల్ని కాపాడుకుంటావో నాలుకతో పాటు వాటిని పోగొట్టుకుంటావో. తలుపు చప్పుడు చేస్తూ తెరుచుకుంది. వీరధర్మ తల తిప్పి చూశాడు. మిలిందుడు లోపలికి వచ్చి తలుపు మూశాడు. ఇంకా చికిత్సాలయంలోకి ఉన్న సేనాపతి బలహీనంగా గోడకు జారగలబడి నిల్చున్నాడు. మిత్రమా ఆగు! మిలిందుడు దగ్గరగా వస్తూ అన్నాడు. వీరధర్మ ప్రశ్నార్థకంగా చూశాడు. వీరధర్మ, నీ చేతుల్లో ఉన్న పదునైన పిడిబాకులాగా ఈ రాజవైద్యుడు ఈ సేనాపతి చేతిలో, మంత్రి చేతిలో, రాజు చేతిలో ఒక ఆయుధం మాత్రమే అని తేలిపోయింది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడిగా, భగవంతుడి అవతారంగా ప్రజలు భావించి గౌరవించే వైద్యుడిగా ఉండి కూడా తన ధర్మాన్ని మరిచిపోయి నీకు నీ మాతృమూర్తికి తీరని ద్రోహం చేశాడు. నువ్వు సింహం పాల కోసం వెళ్ళినప్పుడు అమ్మ ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో తాత్కాలికంగా ఏదో ఒక చికిత్స చేయమని ఎన్నోసార్లు ప్రార్థించాను. సింహం పాలు రావాలి అనడం ఒక్కటే ఈ దరిద్రుడు చేసిన వైద్యం. మిళింద, గురువుని నిందిస్తావా? సుమాత్రుడు బొంగురుగా అన్నాడు. ఛీ గురువు! గత జన్మలో నేను చేసుకున్న ఏదో పాపం నన్ను నీకు శిష్యుడిగా చేసింది. నిన్ను నమ్మి నా ప్రాణమిత్రుడి తల్లి ప్రాణాలకు ముప్పు తెచ్చాను. గురు శిష్య సంబంధాన్ని ఈ క్షణమే ఖండించి వేస్తున్నాను. నువ్వు రాజవైద్యుడి రూపంలో ఉన్న రాక్షసుడివి. నీ శిష్య బృందానికి చెప్తాను. రాజ్యమంతటా చాటింపు వేస్తాను. మిలిందుడు నిప్పులు కక్కుతూ చూశాడు. వీరధర్మ మిత్రుడిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మిలిందుడు అతని వైపు వినయంగా చూశాడు. మిత్రమా, సుమాత్రుడు వ్యక్తిత్వం లేని దౌర్భాగ్యుడు. అధికారం ఉన్న దుర్మార్గుల చేతిలో తోలుబొమ్మ. నీకు తెలీదు, ఎవ్వరికీ తెలీదు. సుమాత్రుడు వైద్యుడే కానీ ఒంటి నిండా నయం కాని రోగాలే. వయస్సు మళ్ళింది కదా. మీద పడిన వయస్సు, లోపల చేరిన రోగాలు అతన్ని శిక్షిస్తున్నాయి. అంతిమ శిక్ష అవే విధిస్తాయి. గురుపత్ని బంగారు తల్లి, ఆమె కోసం అర్థిస్తున్నాను. అతన్ని క్షమించి వదిలిపెట్టు. మిలిందా, నా కోరిక తీర్చు మిత్రమా. నేను నీకు రుణపడతాను. నా శక్తిని అనుసరించి సమయం వచ్చినప్పుడు నీ రుణం తీర్చుకుంటాను. చేతులు జోడించి ప్రాధేయపూర్వకంగా చూస్తున్న మిలిందుడిని కాసేపు తదేకంగా చూశాడు వీరధర్మ. అర్థిస్తున్న స్పందన క్షమ. వీరధర్మ మౌనంగా పిడిబాకుని నడుము వద్ద యథాస్థానంలో పెట్టేశాడు. మిలిందుడి దగ్గరగా నడిచాడు. ఇంకా నమస్కార ముద్రగానే ఉన్న అతని చేతుల్ని క్రిందికి దింపాడు. మిలిందా, పద అన్నాడు చిరునవ్వుతో. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.